హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. జీవన ఫోన్ లిఫ్ట్ చేసిన ఆదిత్యకి ఎదురుపడ్డ గుండె పగలే నిజం. ఊహించని నిర్ణయం తీసుకున్న సునంద. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. జీవనకైతే రిపోర్టర్ ఫోన్ చేసి ఆనంది ఆఫీస్కి వచ్చిందని చెప్పడంతో జీవన అయితే చెప్తూ ఉంటుంది, నువ్వు కంగారుపడవలసిన అవసరం లేదు, అంతా నేను చూసుకుంటాను. నువ్వు కంగారుపడి ఎలాంటి నిజాలు బయటపెట్టవలసిన అవసరం లేదు అంటూ ఇక జీవన చెప్పడంతో సరే మేడం అంటూ రిపోర్టర్ అయితే ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో మరొకవైపు అలేఖ్య అయితే అడుగుతూ ఉంటుంది, ఇదేంటి జీవన, అక్కడికి ఆనంది వెళ్ళింది అంటే ఫోన్ చేసింది నువ్వే అని బయటపడిపోతుంది కదా, ఎందుకంత ధీమాగా ఉన్నావు అని అడిగేసరికి ఇలాంటిదేదో జరుగుతుందని తెలిసి నేను ల్యాండ్లైన్ ద్వారా ఫోన్ చేశాను అంటూ ఇక జీవన అయితే చెప్తూ ఉంటుంది. అయినా ఆదిత్య నీకు కావలసినప్పుడు ఆదిత్య సంగతి నువ్వు చూసుకోవాలి కదా, ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ అడుగుతూ ఉంటుంది జీవన. మరొకవైపు ఆనంది అయితే జ్యోతి సూర్య దగ్గరికైతే వెళుతుంది. అప్పుడే వాళ్ళిద్దరితో చెప్తూ ఉంటుంది, ఈరోజు నేను మీడియా ఆఫీస్కి వెళ్లాను. అక్కడ నాకు తెలిసిన రిపోర్టర్ ఒకతనున్నాడు. మొత్తం అన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఫోన్ ఎవరు చేశారో అన్ని డీటెయిల్స్తో కూడా ఇస్తానని చెప్పాడు. ఖచ్చితంగా నిజనిజాలు బయటపడతాయి అంటూ ఇక ఆనంది అయితే చెప్పేసరికి ఇందుమతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. జ్యోతి సూర్య అయితే ఎట్టి పరిస్థితిలో ఈ పరువు తీసిన వాళ్లని వదిలిపెట్టడానికి వీలులేదు అంటూ చెప్తూ ఉంటారు. ఇంతలో ఇందుమతి అయితే కంగారుగా జీవనకైతే ఫోన్ చేసి, ఇక్కడ కొంపలంటుకుంటున్నాయే, నువ్వే ఫోన్ చేశావని ఆ రిపోర్టర్ గనక చెప్పాడు అంటే కనీ పని అయిపోయినట్టే అంటూ ఇందుమతి అనగానే, అమ్మా ఆఫ్ మైండ్ పెద్దమ్మ, అంతా నేను చూసుకుంటాను. నువ్వు ఇంత కంగారుపడి నాకు ఫోన్ చేయవలసిన అవసరం లేదు. ఈ విషయం రిపోర్టర్ నాకు ఎప్పుడో ఫోన్ చేసి చెప్పాడు అంటూ జీవనైతే అంటూ ఉంటుంది. మరి ఫోన్ చేసి చెప్పినప్పుడు నువ్వు ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా కుదురుతుందే, ఏదోటి ఆలోచించు అంటూ అనగానే, అంతా నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, నువ్వు కంగారుపడవలసిన అవసరం లేదు అంటూ ఇక జీవన అయితే ఫోన్ పెట్టేస్తుంది. కొంపలు ములుగుతున్నాయని చెప్పినా ఎందుకు అసలు జీవన పట్టించుకోవడం లేదు. ఈ ఇంటి అసలైన వారసురాలు ఆనంది అని తెలిస్తే అప్పుడు గుండాగి చస్తుంది అంటూ ఇక ఇందుమతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అలేఖ్య అయితే ఆఫీస్కి బయలుదేరుతుంది. అప్పుడే శ్రీను అయితే అలేఖ్యనే అణుగుతూ ఉంటాడు, చిలకమ్మ, నేను అటువైపే వెళుతున్నాను, నిన్ను ఆఫీస్ దగ్గర వదిలిపెడతాను అనగానే, నాకేమీ అవసరం లేదు, నేను ఎప్పట్లాగే క్యాబ్ బుక్ చేసుకున్నాను అంటూ అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది. క్యాబ్ అన్నా మన సొంత బండి, నువ్వు డబ్బులు ఇవ్వాలి కదా, ఎందుకు వేస్ట్గా డబ్బులు ఖర్చు చేయడం అంటూ శ్రీను అయితే అడుగుతూ ఉంటాడు. చూడు, నువ్విచ్చే డబ్బులేనా నేను ఖర్చు పెడుతున్నానా, నేను కష్టపడే సంపాదించుకుంటున్నాను కదా, ఏదో నీ డబ్బులు ఖర్చు పెట్టినట్టు మాట్లాడుతున్నావు అంటూ అలేఖ్య అయితే చాలా గీరగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే శ్రీను అయితే సరే చిలకమ్మ, అలా అనడం నాదే తప్పు, పదా నిన్ను నేను తీసుకువెళ్తాను అంటూ అనగానే, ఒక్కసారి చెప్తే నీకర్థం కాదా, రానని చెప్తున్నాను కదా, ఎందుకు అలా పదే పదే ఇబ్బంది పెడతావు అంటూ అలేఖ్య అయితే మాట్లాడుతూ ఉండంగా అప్పుడేక సింహాద్రి పద్మకైతే కోపమొస్తూ ఉంటుంది. అప్పుడే పద్మమైతే అడుగుతూ ఉంటుంది, ఏంటి వాడేదో అంత ప్రేమగా అడుగుతూ ఉంటే అలా కొరకంచిలా మాట్లాడుతున్నావు, అయినా ఏంటి ఆ మాటలు, ఈయన నిన్ను పక్కింటోడు ఎదిరింటోడు బండెక్కమని చెప్పాడా, నీ భర్త నిన్ను బండెక్కమని చెప్తే అది కూడా తప్పేనా, నీ భర్త బండెక్కడానికే ఆలోచిస్తున్నావు అంటూ అనంగానే, నేనసలు బండిమీద వెళ్లే ప్రసక్తి లేదు అంటూ అనంగానే అప్పుడే సింహాద్రి అయితే అడుగుతూ ఉంటాడు, అదేంటి బిడ్డా, పక్కన కూర్చోడానికే నువ్వంత ఇబ్బంది పడుతూ ఉంటే ఇక వాడితో సంసారం ఎలా చేస్తావ్, అయినా నువ్వు చాలా తప్పు చేస్తున్నావు బిడ్డా, శ్రీను చాలా మంచివాడు, వాడి కన్నతల్లి నాకు తోడుబుట్టిన చెల్లులు కాకపోయి ఉండొచ్చు కాని వీడు మాత్రం నా మేనల్లుడై నా బిడ్డతో స్నేహం చేసేటప్పుడు వీడు ఎంత నిజాయితీగా ఎలా అయితే ఉన్నాడో ఇప్పుడు నీ దగ్గర కూడా అలాగే ఉన్నాడు, వీడంత మంచివాడు దొరకడం నీ అదృష్టమమ్మా, ఈ దునియాలో చూస్తున్నావు కదా, అందరూ మంచిగా నటించే చెడ్డవాళ్లే, మిగతా వాళ్ళని చూస్తూ ఉంటే అసలు శ్రీనులాంటి భర్త దొరకడం నీ అదృష్టమని నేనెప్పుడో అనుకున్నాను, కాని నువ్వు మాత్రం ఎందుకమ్మా వాణ్ణి ఎంచి చూస్తున్నావు, అలాంటి భర్త దొరికినప్పుడు సంతోషంగా కలిసి ఉండడం మానేసి ఎందుకు నువ్వు ఎంపర్లాడుతున్నావు, ఎంతమంది ఎన్నో జీవితాలు నాశనమైపోతున్నాయి, ఎంతోమంది మగవాళ్లు ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు, ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో తెలియని పరిస్థితి, అలాంటి పరిస్థితిలో కూడా ఇలాంటి భర్త ఉన్నప్పుడు నువ్వు సంతోషపడడం మానేసి ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావో, నీకొక కన్న తండ్రిగా చెప్తున్నాను, నేను నా బిడ్డ జీవితం గురించి ఎలాగైతే ఆలోచిస్తానో నీ జీవితం బాగుండాలని అలాగే ఆలోచిస్తాను, నువ్వు శ్రీను కలిసి సంతోషంగా ఉంటే మేము కూడా చూసి ఆనందపడతాము అంటూ సింహాద్రి అంటూ ఉండంగా, చూడు పెద్దనాన్న, మీరు నా జీవితం గురించి ఆలోచిస్తున్నందుకు సంతోషమే, కాని నాకు శ్రీను అంటే ఇష్టం లేదు, ఇలాంటి మనిషితో కలిసి నేనుండలేను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ అలేఖ్య అయితే అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడిక శ్రీను అయితే, మామా, నేను అలేఖ్యతో కలిసి ఉండాలని నువ్వనుకుంటున్నావా అంటూ అనంగానే,
అదేందిరా మీ ఇద్దరూ కలిసి ఉండాలనే కదా మేం కోరుకునేది అంటూ సింహాద్రి పద్మమ్మ అయితే అంటూ ఉంటారు. సరే నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యండి, ఖచ్చితంగా చిలకమ్మ నా దారిలోకి వస్తుంది అంటూ ఉండంగానే సరేరా నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తాము అంటూ అంటూ ఉంటారు సింహాద్రి పద్మమ్మ అయితే. అప్పుడే శ్రీను అయితే సింహాద్రి పద్మమ్మకి తన మనసులో ఉన్న సలహానైతే ఇస్తాడు. ఇది చాలా బావుందిరా, ఖచ్చితంగా మీ ఇద్దరూ ఒకటవుతారని అనిపిస్తుంది అంటూ సింహాద్రి అంటూ ఉండంగా అనిపిస్తుంది, కాకపోతే ఈ వేషాలన్నీ నువ్వు వేయవలసి వస్తుంది అంటూ అనంగానే వాడికోసం ఇదేంటి, ఎలాంటి వేషాలన్నా వేస్తాను అంటూ సింహాద్రి అయితే చెప్తూ ఉంటాడు. మరొకవైపు ఆనంది అయితే ఆఫీస్కి వస్తుంది. అప్పుడిక అక్కడ ఉన్న ఎంప్లాయ్ అయితే అడుగుతూ ఉంటుంది, మేడం మీ సారీ సూపర్గా ఉంది మేడం, నిన్న కట్టుకున్న చీర ఈరోజు కట్టుకున్న చీర అన్ని కలర్స్ కూడా మీకు ఎంతో అద్భుతంగా ఉన్నాయి మేడం, ఈ కలర్స్తో మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు అంటూ ఎంప్లాయ్ అయితే పొగుడుతూ ఉంటుంది. మేడం ఒక్క సెల్ఫీ మేడం అంటూ సెల్ఫీ అయితే తీయమంటూ ఉండంగానే ఇంతలో ఎంప్లాయ్ అయితే తన చేతిలో ఉన్న పెన్ కింద పడిపోవడంతో కిందకైతే వంగుంటుంది. అప్పుడే ఆదిత్య అయితే వస్తాడు. ఇంతలో ఆనంది అయితే సెల్ఫీ తీయడంతో ఆ సెల్ఫీ ఫోటోలో ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా పడతారు. అది చూసిన ఎంప్లాయ్ అయితే వావ్ మేడం, చాలా క్యూట్గా ఉంది సెల్ఫీ, మీ ఇద్దరూ మేడ్ పేర్ ఈచదరంటూ చెప్తూ ఉంటుంది. అప్పుడే చైతన్య అయితే వస్తాడు. ఏంటి ఆ అద్భుతాన్ని మరి నేను కూడా చూడాలి కదా అంటూ చైతన్య అయితే ఆ ఫోన్ తీసుకొని ఆ ఫోటో చూసి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు. ఒకరికోసం ఒకరు పుట్టినట్టుందన్నయ్యా ఈ ఫోటో చూస్తూ ఉంటే, ఎంత అద్భుతంగా ఉందో అంటూ చైతన్య అంటూ ఉండంగా చైతన్య అంటూ కోపంగా అడుగుతూ ఉంటాడు. అది కాదన్నయ్యా, ఆనందీ మేడం నువ్వు కలిసి ఉన్న ఫోటో చూస్తూ ఉంటే చాలా క్యూట్గా ఉంది, అయినా మన అభిమానులే చెప్తున్నారు కదా మీ ఇద్దరూ మేడ్ పేర్ ఈచదరని, అలాంటప్పుడు మరింక నువ్వు కోపడతావేంటన్నయ్యా అంటూ చైతన్య అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అప్పుడే ఊర్వశి అయితే వస్తుంది. బాస్ మీటింగ్కి టైం అయింది అంటూ అనంగానే హలో మేడం, మీటింగ్కి ఇంకా 10 మినిట్స్ టైం ఉంది అంటూ చైతన్య అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఆనందినైతే చూస్తుంది ఊర్వశి. ఇదేంటి, ఇది రోజూ కొత్త కొత్త కలర్స్ కొత్త కొత్త చీరలన్నీ కట్టుకొనొస్తుంది, ఏదో పెద్ద ప్లాన్ మీదే ఉన్నట్టుంది, నేను కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అంటూ ఊర్వశి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆఫీస్లో మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు. మీటింగ్లో అయితే ఆది చానంది ఇద్దరూ కూడా డిజైన్స్ గురించి మనం గెలవబోయే ప్రాజెక్ట్ గురించి అన్నీ వివరంగా చెప్తూ ఉంటారు ఎంప్లాయీస్కైతే. ఊర్వశి అయితే అడుగుతూ ఉంటుంది, బాస్ ఈసారి నేను వేసే డిజైన్స్ కూడా ఫస్ట్ ప్రైజ్ వస్తాయని అనుకుంటున్నాను అంటూ అనంగానే తప్పకుండా ఊర్వశి, కానీ డిజైన్స్ వేయడం ఎంత ఇంపార్టెంటో అక్కడ ప్రెజెంటేషన్ ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్, అది ఇవ్వడం కూడా రావాలి అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. సరే బాస్ అలాగే అంటూ ఊర్వశి అయితే కూర్చుంటుంది. అప్పుడే ఇంతలో మీటింగ్ పూర్తయిన తర్వాత ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా పాప గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సరే ఆనంది ఊర్వశిని పిలువు అంటూ ఆదిత్య అనంగానే ఊర్వశినైతే పిలుచుకొనొస్తుంది ఆనంది. పాప గురించి అడిగేసరికి ఊర్వశి అయితే ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ పాప గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదులే బాస్, ఆ పాపని వేరేవాళ్లు తీసుకువెళ్ళిపోయారు, వేరేవాళ్లు దత్తతి చేసుకున్నారు, వాళ్లే పెంచుకుంటామని తీసుకువెళ్ళిపోయారు అంటే ఏవేవో అబద్ధాలు చెప్పేస్తూ ఉంటుంది ఊర్వశి. సరే ఊర్వశి, ఎవరు పిల్లలు లేనివాళ్లు తీసుకువెళ్లి పెంచుకుంటే అంతకన్నా కావాల్సిందేముంది అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో మరొకవైపు పద్మమ్మ సింహాద్రి అయితే అలేఖ్య ఇంటికొచ్చేసరికి వాళ్ల నాటకమైతే మొదలుపెడుతూ ఉంటారు. పద్మమ్మ అయితే ఏంటి ఈరోజు ఇలా కొరతగా ప్రవర్తిస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది. ఏంటే పద్దాలు, ఎన్ని రోజులను దూరంగా ఉంటాను, నేను ఉప్పుకారం తినేవాడినే కదూ అంటూ సింహాద్రి అయితే పద్మమ్మ తలలో మల్లెపువ్వులు పెట్టి ఎంతో ప్రేమగా అయితే దగ్గరికి వెళ్లి ప్రేమగా మాట్లాడినట్టు నటిస్తూ ఉంటాడు. ఇంతలో ఇదంతా చూస్తున్న అలేఖ్య అయితే ఇదేమవుతారో, నేనివన్నీ చూడలేక చస్తున్నాను అంటూ అలేఖ్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అప్పుడే శ్రీను అయితే మల్లెపూలు హల్వా అయితే తీసుకుని వస్తాడు. హల్వా మల్లెపూలు అయితే అలేఖ్యతి ఇవ్వంగానే ఏంటి మీ అత్తమామని చూసి నువ్వు కూడా ఇవి తీసుకువచ్చుకున్నావా అంటూ అనంగానే నాకంత అదృష్టం ఎక్కడ చిలకమ్మా, ఏదో నార్మల్గా తీసుకువచ్చానంటే, నువ్వు హల్వా అంటే ఇష్టంగా తింటావు కదా అందుకని అంటూ శ్రీను అయితే చెప్తూ ఉంటాడు. అనుకున్న విధంగానే అలేఖ్య అయితే ఫ్రెషప్ అయి వస్తుంది. హల్వా తింటుంది. ఇంతలో పద్మమ్మ సింహాద్రి ఎంతో ప్రేమగా దగ్గరగా ఉండి మాట్లాడుకోవడం ఇదంతో గమనించిన అలేఖ్య అయితే తన మనస్లో ఆదిత్యనైతే ఊహించుకుంటూ ఉంటుంది. ఇంతలో అప్పుడే శ్రీను అయితే వస్తాడు. శ్రీను రాంగానే ఆదిత్య రూపంలో కనిపించిన శ్రీను అయితే ఒక్కసారిగా అలేఖ్య కౌగలించుకుంటుంది. ఇన్ని రోజులు నిన్ను దూరం చేసుకున్నాను, ఇన్ని రోజులు నీకు దగ్గరవ్వలేక ఎంతగానో బాధపడ్డాను అంటూ అలేఖ్య అయితే శ్రీను కౌగలించుకొని ఎంతో సంతోషంగా మాట్లాడుతుంది. మామా మన ప్లాన్ వర్కౌట్ అయింది మామా, నా చిలుకమ్మ నాకు దగ్గరయింది అంటూ
ఇక శ్రీను అయితే అలేఖ్యను గట్టిగా కౌగిలించుకునేసరికి ఆదిత్యని ఊహించుకుంటున్న అలేఖ్య అయితే ఇక శ్రీనువుని గట్టిగా కౌగిలించుకుంటుంది. ఆ విధంగా శ్రీను అలేఖ్య ఇద్దరూ కూడా ఒక్కటవుతారు. ఇంతలో పద్మమ్మ సింహాద్రి అయితే ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు. మన శ్రీను వేసిన ప్లాన్ వర్కౌట్ అయింది అంటూ అనుకుంటూ ఉంటారు. ఇక ఉదయం అవ్వంగానే ఇక శ్రీను పక్కనే అలేఖ్య అయితే ఉంటుంది. ఇక ఒక్కసారిగా షాక్ అవుతుంది అలేఖ్య. ఇదేంటి, నేనిక్కడున్నానేంటి? రాత్రి అసలు ఏం జరిగింది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది అలేఖ్య అయితే. అప్పుడే ఇక శ్రీను అయితే నిద్రలేయిస్తాడు. ఏంటి, నువ్వు నా పక్కనున్నావేంటి అని కోపంగా అడుగుతూ ఉంటుంది అలేఖ్య అయితే. అదేంటి చిలకమ్మా, రాత్రి చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు అడుగుతున్నావేంటి అంటే, నా నోటితోనే చెప్పించాలనా? ఇదంతా నేనెలా చెప్తాను అంటూ శ్రీను అయితే అంటూ ఉండంగా, అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఎందుకిలా మాట్లాడుతున్నావ్ అంటూ ఇక అలేఖ్య అయితే అడుగుతూ ఉంటుంది. ఛీ, ఇవన్నీ ఎలా చెప్పుకుంటారో, ఏం జరిగిందో నువ్వే ఊహించుకో అంటూ శ్రీను అయితే బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక జరిగిందంతా ఆలోచిస్తూ ఉంటుంది అలేఖ్య. ఇక ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, నేను శ్రీనుతో జీవితాన్ని పంచుకున్నానా? నేననుకున్న ఆశలన్నీ అడిసలైపోయాయి అంటూ అలేఖ్య అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక శ్రీను అయితే సంతోషంగా బయటికి రాంగానే శ్రీనును చూసి పద్మమ్మ సింహాద్రి ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు. ఇక మీదట మీ ఇద్దరి జీవితం బాగుంటుంది, తన మనసు పూర్తిగా మార్చుకుంటుంది అంటూ పద్మమ్మ సింహాద్రి అయితే చెప్తూ ఉంటారు. మరొకవైపు ఆదిత్య అయితే హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉండంగా అప్పుడే జీవన ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది. ఇంతలో జీవనైతే అక్కడ లేకపోవడంతో ఇక ఫోన్ అయితే ఆదిత్య లిఫ్ట్ చేస్తాడు. ఇంతలో అప్పుడే ఇక రిపోర్టర్ అయితే జీవనే మాట్లాడుతుంది అనుకుని, మేడం, మీకు ఉదయమే చెప్పాను కదా మేడం, ఆనంది మేడం గారు ఆఫీస్కి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు, ఫోన్ చేసింది ఎవరో తెలుసుకోవాలని. మీకు పొద్దునంతా వివరంగా చెప్పాను, కానీ మీరు పట్టించుకోలేదు. ఇప్పుడు మేడం గారు మళ్లీ వచ్చి మా బాస్ని కలిశారు. ఆయన్ని గనక కలిస్తే మొత్తం అన్ని నిజాలు బయటపడిపోతాయి. ఆయనేం చెప్పారో నాకు తెలియదు. ఫోన్ నంబర్స్ అన్నీ ఆవిడ చేతిలోనే ఉన్నాయి. మీరు ల్యాండ్లైన్ అని మీరు ఇంత ధీమాగా ఉన్నారు, కానీ అది కూడా ప్రూఫ్స్ దొరుకుతాయి కదా. ఇప్పుడు మా మేనేజర్ గనక మొత్తం అన్ని ప్రూఫ్స్ ఇచ్చుంటే ఇక మీరు దొరికిపోయినట్టే మేడం. ఆ రోజు నాకు ఫోన్ చేసింది మీరే అని తెలిసిపోతుంది. నేను డబ్బుల కోసం మీ దగ్గర లంచం తీసుకొని ఈ పని చేశానని మా బాస్కి తెలిస్తే నా ఉద్యోగమూ పోతుంది. ఆనంది మేడం మీద నింద వేశారని, మీరే ఇదంతా చేశారని ఆవిడకి తెలిస్తే నన్ను మిన్నల్ని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయిస్తారు. ఆవిడ చెయ్యని తప్పుకి ఆవిడ మీద నిందపడితే ఎందుకు ఊరుకుంటారు? మనకి శిక్ష తప్పదేమో మేడం అంటూ రిపోర్టరైతే అనేసరికి ఈ నిజం తెలుసుకున్న ఆదిత్య అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ ఆదిత్య అయితే ఇక వెంటనే ఆనంది దగ్గరికైతే వెళ్తాడు. ఆనందికైతే క్షమాపణ చెప్తాడు. నన్ను క్షమించు ఆనంది, నిజనిజాలు తెలుసుకోలేక చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. అసలు ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను అంటే, నీ గురించి తెలిసి కూడా గుడ్డిగా నమ్మి నిన్ను బాధపెట్టాను. నన్ను క్షమించు అంటూ ఆనందినైతే దగ్గరుండి ఇంటికైతే తీసుకొని వెళ్తాడు ఆదిత్య. అది చూసిన సునంద అయితే కోపంగా అడుగుతూ ఉంటుంది. ఏంటి ఆదిత్య, ఆనందిని ఎందుకు తీసుకువచ్చావ్ అని అడుగుతూ ఉండంగా, ఏంటి మమ్మీ, ఆనంది తప్పు చేసిందనే కదా మనం బయటికి గెంటేసింది. కాని తప్పు చేసింది ఆనందే కాదు, నువ్వు నేను. నిజనిజాలు తెలుసుకోకుండా ఆనందిని నిర్దాక్షిణ్యంగా మెడపట్టుకొని బయటికి గెంటేసి చాలా పెద్ద తప్పు చేశాము. అదొక్కటేనా, తన మనసు బాధపడేలా ఎన్నో తప్పులు చేశాము. అన్ని తప్పులు కూడా ఈరోజు బయటపడ్డాయి. నేను ఎంత తప్పుగా తన పట్ల ప్రవర్తించానో ఈరోజు అర్థమైంది. చైతన్యకి నాన్నకి ఉన్న నమ్మకం కూడా తనమీద నాకు లేకపోయింది అని నామీద నాకే అసహ్యం వేస్తుంది. వదిన ఏ తప్పు చేయదు, వదిన దేవతలాంటిది. అలాంటి భార్యని దూరం చేసుకుంటే నీ జీవితమే సర్వనాశనమైపోతుందని చైతన్య ఎన్నోసార్లు చెప్పాడు. కాని నేనదేమీ పట్టించుకోలేదు. ఇప్పుడు నిజం తెలుసుకున్న తర్వాత అసలు నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో తలుచుకుంటూ ఉంటే నామీద నాకే అసహ్యం వేస్తుంది మమ్మీ. ఆ రోజు రిపోర్టర్కి ఫోన్ చేసింది ఆనంది కాదు, జీవన తప్పు చేసింది జీవన అంటూ ఆదిత్య అయితే చెప్పేసరికి, ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య అని అడుగుతూ ఉంటుంది సునంద. అవునమ్మా, పెళ్లి విషయంలో కాని, మీడియా వాళ్లకి ఫోన్ చేసిన విషయంలో కాని ఆనంది తప్పేమీ లేదు. ఈ పెళ్లి దగ్గరుండి జరిగేలా చేసింది జీవన. ఇందుమతిగారు రిపోర్టర్కి ఫోన్ చేసి మన ఇంటి పరువు పోయేలా చేసింది జీవన. ఇవన్నీ నిజాలు ఈరోజే బయటపడ్డాయి అంటూ ఆదిత్య అయితే చెప్పంగానే సునంద అయితే కుప్పకూలిపోతుంది. ఇక ఆనందికైతే క్షమాపణ చెప్తుంది. అప్పుడే ఇంతలో జీవన అయితే వచ్చి ఆనందిని చూసి, ఏంటి అత్తయ్య, ఇలాంటి వాళ్లందర్నీ లోపలికి ఎలా రానిస్తారు, బయటికి గెంటేయండి అంటూ అనంగానే
బయటికి గెంటేయాలా? గెంటేస్తానే. గెంటేయవలసింది ఆనందిని కాదు, నిన్ను అంటూ సునంద అయితే జీవన గొంతైతే పట్టుకుంటుంది. దుర్మార్గురాలా, ఎంత పాపం చేశావే నువ్వు చేసిన పనులకి నా చేతులతో నేను పాపం చేశాను. దేవతలాంటి ఆనందిని బయటికి గెంటేశాను. తన పట్ల ఎంతో తప్పుగా ప్రవర్తించాను. నేను నా చేతులతో పాపాలు చేసేలా ఎంతగా సృష్టించావు. నిన్ను ఎప్పటికీ క్షమించను. నువ్వు ఇంట్లో ఉండడానికి కూడా వీలులేదు అంటూ సునందైతే నిర్ణయించుకుంటుంది. ఇక సునందైతే జీవనను మెడపట్టుకొని బయటికైతే గెంటేస్తుంది. నీ తల్లి తండ్రి కూడా ఈ విషయం తెలిస్తే నిన్ను ఖచ్చితంగా లోపలికి రానివ్వరు అంటూ సునందైతే వార్నింగ్ ఇస్తుంది జీవనకి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుంది.